హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీజ 27052. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మ ఈరోజు చేపల పులుసు చేసింది. టేస్ట్ చాలా బాగా నచ్చింది నాకు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేపల్ని కడుక్కున్న తర్వాత లెమన్ పిండుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. దాని తర్వాత అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. దాని తర్వాత 4 టమాటాలను తీసుకొని మిక్సీలో ప్యూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత కడాయి పెట్టుకొని ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. కొంచెం ఎక్కువ వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. వచ్చిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ముందుగా చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకొని టమాటా ప్యూరీ మంచిగా ఉడికిన తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలపాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత గంట పెడితే ఫిష్ ముక్కలు మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా సిమ్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆలోపు ఈ మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలి. ఆలోపు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై అవ్వనివ్వాలి చేపల్ని. ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో ముందుగా చేసుకున్నాం కదా పులుసు, ఆ పులుసుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కింది నుండి గంటెతోటి ఇలా కలపండి. ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ముక్కలు కింద మళ్ళీ అడుగంటకుండా గంటెతో ఇలా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం సేపు ఇట్లా మరుగుతున్న టైంలో మనం బెల్లం ముక్క వేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బెల్లం ముక్క వేసుకొని తర్వాత కొంచెం ఇంకా మరిగిన తర్వాత పులుసు జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని పైనే ఇలా కలుపుకోవాలి గంటెతో. కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ సిమ్‌లో పెట్టి పులుసును ఉడకనివ్వాలి. ఇలా కర్రీని సిమ్‌లో పెట్టి వదిలేయండి. తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.